వారం రోజుల నుండి అసలు నేను ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు. పిచ్చిదాన్ని అయిపోయా. ఇంకా ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. అసలు ఈ వారం రోజుల నుండి మన ఛానల్లో ఒక్క వీడియో కూడా రాలేదు కదా. ఏం జరిగింది అనేది వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మా ఆయన నేను ఫుల్గా ఏడుస్తున్నాను కదా అని చెప్పేసి రావే అలా బయటకు వెళ్దామని తీసుకెళ్లారనమాట మా శ్రీయాన్షి పాపని నన్ను. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అక్కడ. ఈ ఐస్ క్రీమ్ తిన్నాను, ఏదో కొంచెం మర్చిపోవడానికి అయితే ట్రై చేస్తున్నాను, కానీ అవే ఆలోచనలు వస్తున్నాయి ఎంత మర్చిపోతున్నా. ఏంటో ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి ఒకేసారి మీద పడిపోయినట్టు అయిపోయింది. కంగారు పడకండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత మేమైతే మళ్ళీ అలా ఒక 2 రౌండ్స్ వేసేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా మా ఆయన ఏదో మాట్లాడుతున్నారు, శ్రీయాన్షి పాప ఏదో మాట్లాడుతుంది, కానీ నాకేమో అదే గుర్తొస్తుంది జరిగింది. వారం రోజుల నుంచి నేను వీడియోస్ కూడా పెట్టట్లేదు. మీరు ఎవరైనా చూస్తున్నారా లేదా మన ఛానల్? కొంతమంది అడుగుతున్నారు హారర్ వీడియోస్ చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి అన్ని వీడియోలో చెప్తానండి. ఇంకా నాకేమో వాటర్ అలా వస్తూనే ఉంటున్నాయి మాట కంట్లోంచి. నా జీవితం ఎప్పుడు ఇంతే, ఏదో ఒక ప్రాబ్లం ఒక దాని వెనకాల ఒకటి వస్తూనే ఉంటుంది. మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేసేసరికి ఇంకోటి రెడీగా ఉంటుంది అనమాట. అదేంటో నాకు అర్థం కాదు, కానీ ఇంకేం చేస్తాం. అసలు పాయింట్కి వచ్చేద్దాము, ఏం జరిగిందో చెప్తాను. అయితే లాస్ట్ సాటర్డే మాకు ఇంట్లో అయితే పూజ అయితే ఉందన్నమాట. ఇంకా ఆ రోజు మేము ఫ్రైడే వచ్చేసి మా ఆశ్రిత్ బాబుది బర్త్డే. వాడి బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు నైట్కి మేము టిఫిన్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా ఈ వారం రోజులు చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను, పెద్ద వీడియోస్ షూట్ చేయలేదు, కానీ ఇంకా కొన్ని ఏడ్చిన క్లిప్పింగ్స్ మీకు పెట్టుంటే అంతలా ఏడవడం అసలు మీరు అడిలిపోయేవారు అనమాట. అందుకనేసి అవేం నేను పెట్టట్లేదు, జస్ట్ నార్మల్గా పెడుతున్నాను. మళ్ళీ బ్యాడ్గా పెట్టకండి, అసలు ఏం జరిగిందో వినండి. ఇంకా సాటర్డే వచ్చేసి ఇంట్లో పూజ ఉంది. బట్ ఆ రోజు అనుకోకుండా మేమైతే పూజ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం, కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అయితే మా పూజ అయితే ఆగిపోయింది అనమాట ఆ రోజు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎడిటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే కూర్చున్నా. తీరా చూసుకుంటే ఇంకా మన ఛానల్ మీద ఒక స్ట్రైక్ పడిందని చెప్పేసి అయితే ఉందన్నమాట, కమ్యూనిటీ గైడ్ లైన్స్ది. ఇంకా స్ట్రైక్స్లో 2 టైప్స్ ఉంటాయి, కాపీరైట్ స్ట్రైక్ అండ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒకటి. మన దాంట్లో కాపీరైట్ కంటెంట్ అస్సలు ఉండదు, ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే మొత్తం అంతా నా ఓన్ కంటెంటే కాబట్టి. నాకు వచ్చిందేమో కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్. ఇది ఒకటే కదా, ఇంకా ప్రాబ్లమ్స్ చెప్తాను. అయితే స్ట్రైక్ పడ్డాక 1 వీక్ దాకా మన ఛానల్లో వీడియోస్ అసలు అప్లోడ్ చేయకూడదు అనమాట. ఇంకా నాకు దుఃఖం తన్నుకుని వచ్చేసింది. ఎందుకంటే చాలా మంది దీన్ని చిన్న విషయం కింద అయితే తీసుకోవచ్చు, బట్ ఛానల్ అనేది నాకు ఒక బిడ్డ లాంటిది అనమాట. మా పిల్లలతో సంబంధం నాకు ఈ ఛానల్ వచ్చేసి. అంత ఇష్టం నాకు ఇది. దీని మీద నేను అంత ప్రాణాలు అయితే పెట్టేసుకుని ఉన్నాను. 6 సంవత్సరాలు మా శ్రీయాన్షి పాపకి 3rd మంత్ బేబీ అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఎంత కష్టపడి వీడియోస్ చేసేదాన్నో నాకే తెలుసు. కష్టం అంతా ఉందన్నమాట ఈ ఛానల్లో వచ్చేసి. 6 సంవత్సరాలు నేను ఈ ఛానల్ ఎవరు చెప్పినా ఆపలేదు. ఇంట్లో గొడవలైనా, రిలేటివ్స్ ఏవైనా అన్నా, ఇలాంటివి ఎన్నో అందరిలాగే నాకు కూడా ఎదురయ్యాయి. బట్ నేను చేసుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. అలాంటిది ఛానల్కి ఒక ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చేసరికి అసలు ఒక పాయింట్లో అయితే అసలు నా ఛానల్ ఉంటుందా ఉండదా అని కూడా భయం వేసేసింది నాకు. ఇంక అదే టైంలో నాకు లేడీస్ ప్రాబ్లం అనమాట. పూజ ఆపేసామని చెప్పాను కదా, ఎందుకంటే ఇందుకే 3 days నేనైతే వీడియోస్ తీయలేదు. తీసుంటే ఎంత ఘోరంగా ఏడ్చేదన్నో మీ అందరికీ తెలిసేది. ఇంకా అదనమాట. మొత్తానికి వారం అంతా ఏదో ఒకలా ఏడుస్తూనే ఉన్నానులేండి, అది వేరే విషయం. ఇంకా దీని గురించి అయితే చాలా బాధపడిపోయాను నేనైతే. అసలు వీడియోస్ పెట్టకుండా నేను 1 day ఉండాలన్నా సరే చాలా ఆలోచిస్తాను అనమాట. అట్లీస్ట్ ఆ రోజు కుదరకపోతే ఒక్క వీడియో అయినా పెట్టేసి వదిలేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ 1 week మన ఛానల్లో వీడియోస్, పోస్టులు ఏమి అప్లోడ్స్ ఏం చేయొద్దు, లైవ్ చేయొద్దు అని అంటే నాకు ఎలా అనిపించిందంటే, ఆ రోజు ఒక 3 hours దాకా నేను టీంతో కూడా మాట్లాడాను, చాట్ చేశాను. బట్ నో యూజ్. అది దేనికి పడింది ఇది కూడా నేనైతే చెప్పలేనండి క్లియర్గా. మీరు అడిగారనే నేను ఆ వీడియో చేశాను, బట్ అందులో ఏం లేదు కూడా. బట్ యూట్యూబ్ ఆ వీడియోనే నిషిద్ధం అంట, యూట్యూబ్కి ఆ కాన్సెప్టే వద్దంట, అందుకనేసి తీసి పడేసింది అనమాట. ఈ గోల మా శ్రీయాన్షి పాపకేమో ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అస్సలు హెల్త్ బాగాలేదు దానికి. ఎలా ఏడుస్తుందో చూసారా. ఈవినింగ్ అయితే నేను స్నాక్స్ చేశాను పిల్లల కోసం. ఇంకా అప్పటికే దానికి అనీజీగా ఉందన్నమాట. ఫుల్ ఏడవడం, చిరాకు పెట్టడం చేస్తుంది. ఇంకా కాసేపటికైతే దానికి ఫుల్గా ఫీవర్ వచ్చేసి ఇంకా కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, నాకు అలా అవుతుంది ఇలా అవుతుందని ఏడుపు.
ఈ 1 వీక్ కూడా ఈ చిన్న వీడియో నేను కొంచెంగా షూట్ చేసిన వీడియోనే అనమాట. నాకేంటంటే 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్. ముఖ్యంగా యూట్యూబ్లో నేను చాలా ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చాలా ఒప్పుకొని ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 వీక్ అసలు ఏ కంటెంట్ పోస్ట్ చేయకపోవడం అంటే చాలా, అది ఛానల్కి శాలరీ విషయం అనే కాదు, శాలరీ గురించి మాత్రమనే కాదు, ఇంకా డౌన్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా ఒక లేడీస్ ప్రాబ్లం వల్ల కూడా నేను హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరిగిందనమాట. ఇంకా చాలా భయం అనిపించేసింది నాకు, ఎప్పుడు నాకు ఇలా జరగలేదు ఏంటని చెప్పేసి ఇంకా అదొక టెన్షన్లా పట్టేసుకుని చాలా బాధపడ్డాను. కానీ ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాలి, అదే సిచ్యువేషన్లో ఉండిపోకూడదు కదా, ఇంకా పిల్లలు ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిన వర్క్స్ చేసుకున్నాను. అయితే చెప్పాను కదండి నాకు పీరియడ్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, అది స్టార్టింగ్లో పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి, ఒక పక్కనేమో ఛానల్ పోయింది, ఇంకా విపరీతమైన స్ట్రెస్లో ఉన్నాను అనమాట ఆ రోజు అయితే మాత్రం. నేను ఇంకా ఆ పెయిన్ అయితే విపరీతమైన పెయిన్. తర్వాత అమ్మ అయితే నన్ను హాస్పిటల్ కూడా తీసుకెళ్ళింది 3 days అయిపోయిన తర్వాత. ఇంకా దీంతో పాటు ఇంకొక పర్సనల్ ప్రాబ్లం, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకేసారి వచ్చి మీద పడిపోవడంతో ఎంత స్ట్రెస్ అయిందంటే నాకు, అమ్మ బాబాయ్ నేను అసలు అది ఆ రోజులు మళ్ళీ రావద్దని అయితే అనుకుంటున్నానండి. ఈ గడిచిన వీక్ వచ్చేసి చాలా ఇదైపోయింది అనమాట నాకైతే మాత్రం. ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నది వచ్చేసి ఇంకా నాకు స్ట్రైక్ రేపు రిమూవ్ అయిపోతుంది అనగా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చాలా మంది ఈజీగా తీసి పడేస్తారు ఆ వీడియోస్ అవసరమా అన్నట్టుగా. అసలు ఎంత కష్టపడితే ఒక ఛానల్ నిలబడుతుంది అనేది, కొంతమందికి లక్ ఉండొచ్చు, చాలా ఫాస్ట్గా నిలబడచ్చు, బట్ ఎంత కష్టపడితే ఒక ఛానల్ గ్రో అవుతుంది అనేది నాకు తెలుసు. 3 years పైగా ఒక్క రూపాయి కూడా నేను తీసుకోకుండా వీడియోస్ చేశానండి. స్లీప్లెస్ నైట్స్, డిప్రెషన్, పిల్లలు, శ్రీయాన్షి పాప మంత్స్ బేబీ, ఆశ్రిత్ బాబు ఏమో 2 years, ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను అనమాట ఛానల్ అయితే. ఇంకా చూసుకోండి మరి ఎలా ఉంటుందో తెలిసిందే కదా. అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ మొత్తానికి ఈ రోజైతే ఇదనమాట మన ఛానల్ పొజిషన్. ఇలా ఉన్నప్పుడు 6 yearsగా ప్రతిరోజు వీడియోస్ పెట్టడం అలవాటైనప్పుడు సడన్గా ఒక రోజు ఇలాంటి రోజు ఒకటి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అదనమాట. నాకు ఖాళీగా ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి, కానీ ఈ వారం రోజులు ఏదో మధ్యలో కొన్ని వీడియోస్ తర్వాత పెట్టుకుందామని నేను షూట్ చేశాను ఒక 2 days. కాకపోతే ఏంటంటే మిగతా రోజులు మాత్రం అసలు ఎలా గడిచాయో నాకే తెలియదు. ఎంత బద్ధకంగా ఏడుస్తూ పిచ్చిగా చాలా చిరాగ్గా గడిచాయండి ఈ 7 days కూడా. అంత చిరాకు వచ్చిందనమాట. ఇక్కడ మా శ్రీయాన్షి పాపకు ఫీవర్ కదండి, ఇంకా అందుకనేసి నార్మల్గా అయితే ఇడ్లీ ఎక్కువగా ఏం చెయ్యను నేను. ఈరోజు ఇంకా అందరి కోసం వచ్చేసి డిన్నర్లోకి ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఇది ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అండి. మన ఛానల్లో నేను చెప్పాను కదండి నాకు అసలు ఖాళీగా ఉండడం నచ్చదని చెప్పేసి ఏదో ఒకటి చేయాలనుకుంటాను. ఇంకా చట్నీస్, కూరకారాలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పేసి ఇదివరకు ఒక వీడియో పెట్టాను. అంటే అఫీషియల్గా నేనేం బిజినెస్ స్టార్ట్ చేయలేదు, నార్మల్గా ఇంకా స్టార్ట్ చేద్దామా లేదా అన్నట్టుగా కొన్ని అయితే కొంతమందికి ఆర్డర్స్ అయితే చేసి ఇచ్చానండి. సో మీ ఎవరికైనా కావాలనుకుంటే నేను స్క్రీన్ పైన ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అవి ఏంటో నేను మీకు చెప్తాను, మెసేజ్ చేయండి వాట్సాప్లో, ఓకేనా. అంటే చూసుకుంటున్నాను అనమాట, ప్రతిదానికి టైం సెట్ చేసుకుంటే మంచిగా అఫీషియల్గా స్టార్ట్ చేయొచ్చు ఏదైనా అని చెప్పేసి. అలాంటిది ఇంకా నా మెయిన్ నాకు ఇష్టమైన యూట్యూబ్కి అలా అయిందనేసరికి ఇక్కడ పక్కన కనిపించేది మునగాకు కారపొడి అనమాట. ఇది కూడా నేనే ప్రిపేర్ చేశాను. సో టేస్ట్ అన్నీ కూడా బాగుంటాయి. చట్నీ జస్ట్ వాటర్ మిక్స్ చేసుకుని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నా బ్యాడ్ టైం వారం రోజులు గడిచిపోయింది. రేపటి నుంచి ప్రతి వీడియోస్ వస్తాయి మీకు. వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.